అత్తయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. నువ్వు మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మాటలు నా కళ్ళు తెరిపించాయి అత్తయ్య గారు. కొండంత ధైర్యాన్ని, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నాకు మీరిచ్చిన విలువ, ఈ కుటుంబంలో నాకు దక్కిన స్థానం ఇంకెవరైనా పొందారంటే ఎంతటి అదృష్టం కావాలి? అటువంటి నా అదృష్టాన్ని నేనే ఎందుకు నా చేతులారా పాడు చేసుకోవాలి? మీరే నన్ను చాలా మార్చారు అత్తయ్య గారు. శరణ్య, ఇప్పుడు సరైన దారిలోకొచ్చావు. ఇక్కడ నీ అమాయకత్వమే నీ శత్రువయ్యింది. అందుకే శత్రువైన అక్కని ప్రేమగా నమ్మావు. ఇక నుంచి నువ్వలా ఉండవులే. నాకా నమ్మకం కలిగింది. నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకొని నాకు తగిన లేటెస్ట్ కోడలుగా వచ్చేసావు. ఇక దర్శన్ మీద కూడా ఫోకస్ చేయి. బయట చెయ్యాల్సింది నేను చేస్తాను. కొంచెం టైం పడుతుంది గాని తప్పకుండా నీ సంసారం బాగుపడుతుంది. ఫోటోలు వీడియోలు ఏమీ లేవు. అన్ని మెమరీ కార్డులు రికార్డ్ చేసి చచ్చా. కార్డు మొత్తం కరెక్ట్ అయిపోయింది. లహరి లహరి లహరి, నీకు మత్తిచ్చి వర్కౌట్ చేసిన డేటా మొత్తం పోయి చచ్చింది. ఇప్పుడు దాన్ని వాడి క్యాష్ చేసుకుందామంటే ఒక్క ఫోటో కూడా మిగల్లేదు. నా కష్టం మొత్తం వృధా అయిపోయింది. రేయ్ కూల్ కూల్ రా ప్రకాష్. పాపే నీ గ్రిప్పులో ఉండగా డేటా పోయిందని బాధపడతావేంట్రా? ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేయి. బెటర్ పర్ఫార్మెన్స్ తీసుకో. 4Kలో అవుట్పుట్ ప్లాన్ చేయరా. పోయేదేముంది? ఏ ప్రకాష్, నేనింట్లో ఉండగా ఫోన్ చేయదని చెప్పాను కదా. నువ్వు అస్తమానం ఇంట్లో ఉంటే ఎలా చెప్పు? నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా. సరే, ఏంటో చెప్పు. అర్జెంటుగా నేను చూడాలనిపిస్తోంది. దగ్గరగా చూస్తూ మాట్లాడాలనిపిస్తోంది. చూడాలనిపిస్తే ఫోన్లో ఫోటో చూసుకుని దాంతో మాట్లాడుకో. ఆ ఫోటోల కోసమేగా పిలిచేది. ఏంటి? అదే, నా దగ్గర నీ ఫొటోస్ లేవు కదా. వస్తే కలిసి దిగుదాం అంటున్నాను. ప్లీజ్ లహరి, పిలిచా కదా, రావచ్చు కదా. నా వల్ల కావట్లేదు లహరి. ప్లీజ్ ప్లీజ్ మై డియర్ లహరి. రే, మరీ అంత క్యూట్గా అడగకురా బాబు. సరే, వస్తాను. కానీ వెంటనే పంపించేయాలి, ఓకేనా? ఓకే మై డియర్, వచ్చే. వచ్చేవరకు నీ చేతుల్లో, ఆ తర్వాత మొత్తం. ఈ గడపలో తిరిగి కాలు పెట్టా, అక్కడే సగం చచ్చావు. ఇంకేం దెబ్బతీయాలి నిన్ను? నా ఒక్క అడుగుతోనే ఒంటికి చల్లగా చెమటలు పట్టాయి నీకు. ఇక రెండో అడుగు, ఆ తర్వాతి అడుగు ఎలా ఉంటాయో యు కాంట్ ఇమాజిన్ అనన్య. ఇది కదా నా కోడలంటే. నిన్నిలా చూస్తే ప్రౌడ్గా ఉంది శరణ్య. నువ్వు పెద్దమ్మతో కలిసి నా జీవితాన్ని బలి చేయాలి అనుకున్నా, ఈరోజు మా అత్తయ్య గారే నన్ను కవచంలాగా కాపాడుకున్నారు. ఇక నుంచి నన్ను నేను కాపాడుకోగలనన్న నమ్మకంతో ఉన్నాను. అంతేకాదు,
అతి త్వరలోనే మా ఆయనతో కలిసి అన్యోన్య దాంపత్యాన్ని కూడా మొదలు పెడతాను. ఓవర్ కాన్ఫిడెన్స్. అంతకు మించి. నిన్ను చూస్తుంటేనే జాలేస్తోంది శరణ్య. ఏదేదో మాట్లాడుతున్నావు, కానీ ఇక్కడ ఉన్నది అనన్య అని మర్చిపోతున్నావు. నేను మర్చిపోవడం కాదు, రేపు నా ఫ్యామిలీ అనన్యాన్ని మర్చిపోయేలా చేస్తాను. ఇది కదా ఇక నుంచి నడిచే కథనం. మీ అత్తయ్య నీ వెనకాలుందనే కదా నీ ధైర్యం. నా రాకతో ఈ ఇంట్లో ఆవిడ స్థానమే పడిపోయే స్థితికొచ్చింది. ఇంకా నువ్వేం చేయగలవు? అత్తయ్య గారి స్థానాన్ని ఎప్పటికీ పడనివ్వను. పడగొట్టే అంత శక్తి కూడా నీకు లేదు. ఏనుగుని చూసి వీధి కుక్కలు అరిచినట్టు నీకు నువ్వు విర్రవీగడం తప్ప ఆవిడ స్థానాన్ని కనీసం టచ్ కూడా చెయ్యలేవు. నువ్వు చెయ్యనివ్వను నేను. ఫైనల్ టచ్. నా భర్త త్వరలోనే నన్ను అర్థం చేసుకుంటాడక్క. ఆ నమ్మకం నాకుంది.